అంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూముల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీంకోర్టు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ స్టే ఆదేశాలు జారీ చేసింది. ఇక వరుసగా 3 రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్సియు భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని కూడా ఫిర్యాదు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సిఎస్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు? పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? ఇది చాలా తీవ్రమైన విషయమని సీరియస్ అయింది. అవసరమైతే సిఎస్ పై తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ ఇక తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనక జరిగితే పిఎస్ ఇటు సిఎస్ దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఇక అంతకు ముందు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్ని సందర్శించాలని కూడా ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ఇక హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. కోర్టు స్టే రావడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25 దాదాపు 400 ఎకరాల భూమికి సంబంధించి గత 5 రోజులుగా హెచ్సియు వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ భూములు ఖచ్చితంగా యథావిధిగా ఉండాలి తప్ప ఇతర ప్రైవేటు వ్యక్తులు ఎవరికి అప్పగించడానికి వీల్లేదు అనేది విద్యార్థుల యొక్క డిమాండ్. దీని మీద వరుసగా ఇప్పుడు విద్యార్థుల ఆందోళనలు మాత్రమే కాదు, కోర్టు పరిధిలోకి విషయం అనేది వెళ్ళింది. హైకోర్టులోనూ వాదనలు జరుగుతున్నాయి, మరోవైపు సుప్రీంకోర్టులోనూ కూడా ఈ వాదనలు జరిగాయి. ఇక కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించినటువంటి వాదనల అనంతరం సుప్రీంకోర్టు దీని మీద కొంత కన్నెర్ర చేసింది. ఎందుకంటే జస్టిస్ గవాయ్ ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా విన్న తర్వాత నిన్న ఆల్రెడీ కొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇమ్మీడియట్గా హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి, చట్టానికి లోబడే పనిచేస్తున్నారా లేదా చట్టాన్ని అతిక్రమించారనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి, అసలు ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా పూర్తిగా ఒక నివేదికను సమర్పించాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలను జారీ చేశారు. ఆదేశాలను జారీ చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రారు హెచ్సియు లోపల జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి పనుల మొత్తాన్ని కూడా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆయన ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలో అక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని, అంటే ఎప్పుడైతే
తుది తీర్పు వచ్చేంత వరకు కూడా హైకోర్టులో ఆల్రెడీ కేసు అనేది పెండింగ్లో ఆల్రెడీ వాదనలు జరుగుతున్నాయి కాబట్టి కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నంతసేపు ఎటువంటి కార్యకలాపాలను కూడా చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా పనులు జరుగుతూ ఉండటానికి సంబంధించి జస్టిస్ గవాయ్ ధర్మాసనం కన్నెర్ర చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఎటువంటి పనులు అనేవి తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఎటువంటి పనులు అనేవి చేయడానికి వీల్లేదు అంటూ విచారణను 16వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈలోగా ఈ 16వ తేదీలోగా అక్కడ కనీసం ఒక జేసీబీ కూడా ఉండటానికి వీల్లేదు, ఎటువంటి పనులు అనేవి చేయడానికి వీల్లేదు. ఇమ్మీడియట్ గా అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి అని ఆదేశాలను కూడా జారీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జేసీబీలని సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆదేశాలను జారీ చేసిందో ఆర్డర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా జేసీబీలు తరలి వెళ్లిపోయాయి. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా అక్కడ కోర్టు స్టే విధించడంతో 16వ తేదీ వరకు కూడా వాయిదా వేసింది. కాబట్టి ప్రస్తుతం సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పనులు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోవడంతో తర్వాత ఎలాగైనా సరే దీని మీద విజయం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో పోరాడేందుకు సమయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే హైకోర్టులో సైతం వాదనలు జరిగాయి. హైకోర్టులో జరిగినటువంటి వాదనలలో సైతం వటా ఫౌండేషన్ తరపున అలాగే సీనియర్ శాస్త్రవేత్త వేసినటువంటి ఆ పిటిషన్ల మీద సుదర్శన్ రెడ్డి అలాగే మరోవైపున రవిచందర్, నిరంజన్ రెడ్డి అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరోవైపున పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు హైకోర్టులో. హైకోర్టులో జరిగినటువంటి వాదనలో నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు వటా ఫౌండేషన్ తరపున. అక్కడ గత సంవత్సరం రోజున గత ఏడాది ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది, జీవో 54ను తీసుకొచ్చి టీజీఐఏసీకి ఈ భూములను అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత ఒకవేళ ఫారెస్ట్ భూములలో ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరపాలన్నా కూడా కనీసం దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, కమిటీని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్. కానీ అలాంటివి ఏమీ జరపకుండా ఏకంగా పోలీసులను భారీ బందోబస్తుగా ఏర్పాటు చేసి లోపల విద్యార్థులు ఆ పనులను అడ్డుకుంటే మాత్రం ఆ జేసీబీలతో కొన్ని వందలాది జేసీబీలను లోపలికి తీసుకెళ్లి శరవేగంగా పనులు జరుపుతూ ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని కూడా కొట్టివేయడం జరుగుతోంది. జేసీబీలతో ల్యాండ్ మొత్తాన్ని చదును చేస్తూ ఉన్నారు. ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చట్టాన్ని అతిక్రమించారు. పైగా ఈ పనులు జరగకుండా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే మాత్రం వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి పూర్తి ఎవిడెన్స్ మొత్తాన్ని ఇటు జస్టిస్ ముందు నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేటు కోర్టు ముందు ఉంచారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా కోర్టు వాస్తవాలన్నింటినీ పరిశీలించిన అనంతరం విచారణను హైకోర్టులో విచారణ 7వ తారీఖు వాయిదా పడింది. ఇక సుప్రీంకోర్టులో 16వ తేదీకు వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే అప్పటి వరకు తుది తీర్పులు వచ్చేంత వరకు ఎటువంటి వర్క్స్ అనేవి జరగకుండా ఉండాలి, ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం హెచ్యూ వద్ద స్టూడెంట్స్ సంబరాలు చేసుకుంటారు. ఒకవైపున వర్షం కురుస్తున్నప్పటికీ వర్షంలోనే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు యూనివర్సిటీ దగ్గర. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.